హలో ఎవ్రీవన్. నేను మా తమ్ముడైతే విజయవాడ బయలుదేరాము. విజయవాడ అనేది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. నా ఎడ్యుకేషన్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది విజయవాడలో లొకేట్ అయి ఉన్నారు. సరే అని చెప్పి మా తమ్ముడు ఎప్పటి నుంచో లాంగ్ డ్రైవ్కి వెళ్దామన్నా అని అడుగుతా అంటే వాడికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాను నేను, మనం వెళ్తున్నామని చెప్పేసి. సో మేము స్టార్ట్ అయ్యాము. మేము చాలా ప్లేసెస్ విజిట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ద ఫస్ట్ ప్లేస్ ఏంటంటే ఉండవల్లి కేవ్స్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ఉండవల్లి కేవ్స్ అనేది చాలా హిస్టారిక్ ప్లేస్. ఈ ఉండవల్లి కేవ్స్ అనేది 4th సెంచరీ నుంచి 6th సెంచరీ ఆ పీరియడ్కి సంబంధించిన కేవ్స్ అనమాట. ఇవి రాక్ నుంచి కట్ చేసి కార్వ్ చేసిన కేవ్స్ అనమాట. ఈ కేవ్స్కి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది బౌద్ధులు, జైనులు, బుద్ధిజం, జైనిజం ఇవన్నీ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారంట. యాక్చువల్లీ ఇది ట్రేడ్ ప్లేస్. బేసికలీ ఏంటంటే అక్కడ మర్చెంట్స్ వచ్చినప్పుడు ఆ కేవ్స్కి కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి కొంచెం డొనేషన్స్ ఇచ్చినప్పుడు, సో ఎవరైతే డొనేట్ చేశారో ఆ కేవ్స్కి వాళ్ళవి ఫేసెస్ కూడా వాటి మీద వాటిని చెక్కారంట. సో ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు మన ప్రకాశం బ్యారేజ్ని అలా చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోండి. ఉండవల్లి కేవ్స్ ఇవి రాక్ నుంచి కార్వ్ చేసినవి. ఆ పైన ఫేసెస్ ఉన్నాయి, వాళ్ళు డోనర్స్ అనమాట. సో ఈ పిల్లర్స్, ప్రతి పిల్లర్కి ఒక హిస్టారిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది మన ఇండియన్ ఫ్లాగ్. వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేమైతే బైక్ మీద అలా ఎంజాయ్ చేసుకుంటూ ఆగుతూ చిట్ చాట్ చేసుకుంటూ వెళ్ళాము. ఇవి కేవ్స్. ఇవి కంప్లీట్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ఎందుకంటే ఇవి పీరియాడికల్ సెంచరీ వైజ్ చాలా హిస్టారికల్ ఇంపార్టెన్సెస్ మారుతూ వచ్చాయి. బౌద్ధిజం నుంచి జైనిజం వరకు దీన్ని బుద్ధులు వాడుకున్నారు, జైనిజం వాళ్ళు వాడుకున్నారు, జైన్స్ వాడుకున్నారు. అది కూడా మన హిస్టారిక్ మొత్తం మన రిలీజియన్కి సంబంధించి పాత కల్చర్ అలా ఉండేది ఏంటి ప్రతిదీ రాక్ కార్వ్డ్ అనమాట. మా తమ్ముడండి అది ఇలా రూమ్స్ ఏవైతే ఉన్నాయో లాక్స్ వేశారు, మిస్యూజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి, మీకు చూపించడానికి ఇలా తీశాను. యాక్చువల్లీ రికార్డ్ చేయకూడదు, అది నేనేనండి. ప్లీజ్ ఫగం. అలా నడుచుకుంటూ వాటర్ తాక్కుంటూ మొత్తం విజిట్ చేస్తూ ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ, అంటే 6th సెంచరీ ఈ రోజుల్లో మనం కట్టుకునే ఇల్లు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకి స్లాబ్లు కూలిపోతున్నాయి, వాటర్ వచ్చేస్తున్నాయి. అసలు ఆ టైంలో ఇంత టెక్నాలజీ ఎలా అన్నదే ఒక ఆశ్చర్యం. ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కార్వ్ చేశారు. వీటిని చాలా బ్యూటిఫుల్గా కార్వ్ చేశారు. మేమైతే 4 hours జర్నీ చేసామండి ఇక్కడికి రావడానికి. ఇక్కడున్న ఒక 10 minutes 20 minutes 30 minutes ఉన్నాము. మేము చేసిన జర్నీ మొత్తం మర్చిపోయాం యాక్చువల్లీ. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మంచిగా ఫ్యామిలీతో రండి. ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే వీళ్ళు వైష్ణవులు కూడా ఉన్నారండి. వాళ్ళు ఏం చేశారంటే విష్ణుమూర్తికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో వాళ్ళ కొలిచే దైవం, కులదైవం విష్ణుమూర్తి. నేను చూపిస్తాను రండి. అలా మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ చివరగా ఒక రూమ్ లాగా ఉంటుంది. చాలా పెద్ద విష్ణుమూర్తి అండి. అలా సేద తీరి ఉంటారు. అసలు ఆ పీరియడ్లో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఇంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ కానీ, ఇంత బ్యూటిఫుల్ ఇట్స్ రియలీ అమేజింగ్ ఫ్రెండ్స్. ఇదైతే ఖచ్చితంగా మీరు అందరూ చూడాల్సిందే. చూడండి ప్రతి పిల్లర్కి ఒక ఇంపార్టెన్స్ ఉందంట. చాలా తెలుసుకోవాలని ఉండే, కానీ షార్ట్ ఆఫ్ టైం లేకుండే. అదిగోండి ఆ రూమే చాలా పెద్ద విష్ణుమూర్తి పడుకొని ఉంటారు. నేను రికార్డ్ చేయలేదు ఫ్రెండ్స్. బయట నుంచి అలా దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాము. అలా ఇంకా రిటర్న్ అయిపోయాము. అలా ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్తుంటే లాట్ ఆఫ్ మెమరీస్ హిట్ అయ్యాయి అన్నమాట. ఫ్రెండ్స్తో కలిసి ట్రావెల్ చేసినవి కానీ, అలా ఫ్రెష్ ఎయిర్ని వెళ్తూ ఆ బ్యూటిఫుల్ వాటర్ ఫ్లో కృష్ణా నదిని చూసుకుంటా ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్తా ఉంటే ఇట్ వాజ్ రిఫ్రెషింగ్. ఆల్మోస్ట్ లాంగ్ టైం తర్వాత నేనైతే ఒక హాలిడే తీసుకున్నాను. అలా 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 ఆ నీళ్ళు చూస్తూ వెళ్తూ చాలా రిఫ్రెషింగ్ అనిపించింది నాకు. బ్యూటిఫుల్ సిటీ అంటే విజయవాడ. నేను లైఫ్లో చాలా నేర్చుకున్నాను అక్కడి నుంచే. స్టడీయే కానీ, లైఫే, మనుషులు ఏంటి, ప్రపంచం ఏంటి, మన గోల్స్ని ఎలా అచీవ్ చేసుకోవాలి,
ఎలా యాస్పైర్ అవ్వాలి, ఫ్రెండ్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, మనుషులతో ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాను యాక్చువల్లీ. అలా వెళ్తూ 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 ఎంజాయ్ చేసాం బాగా మొత్తానికి అయితే. మీరు కూడా విజిట్ చేయండి. ఇక్కడ నుంచి మీరు భవానీ ఐలాండ్స్కి వెళ్ళొచ్చు. ఏపీ టూరిజం వాళ్ళది బోటింగ్ ఉంటుంది, ఆ బోటింగ్కి వెళ్ళొచ్చు. అలా నడుచుకుంటూ వెళ్ళండి బ్యారేజ్ మీద నుంచి, ఫ్రెష్ ఎయిర్, ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేనైతే బ్యారేజ్ కావాలని లాంగ్ వీడియో పెట్టాను, ఎందుకంటే నేను కోసేపు ఏదైతే ట్రావెల్ చేశానో బ్యారేజ్ మీద నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఆ వాటర్ సౌండ్ కానీ